బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలోని శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇటు కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని స్థానికులు తెలిపారు. వన్స్ మోర్ ఏపీలోని శ్రీకాకుళంలో విషాదం చోటు చేసుకుంది. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. అయితే ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే కార్తీక మాసం ఏకాదశి కావడంతో వైష్ణవ ఆరాధన కోసం భక్తులు అంచనాలకు మించి తరలి రావడంతో ఈ దుర్ఘటన సంభవించిందని కూడా స్థానికులు తెలిపారు. అయితే ఈ విషాదంలో పలువురు గాయపడగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఏపీలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఏకాదశి కావడంతో కాశీబుగ్గ ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి, వాట్స్ ద అప్డేట్స్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. నిన్న మొన్నటి వరకు వరదలతో బీభత్సంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మండలంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయినటువంటి ఘోర ఘటన చోటు చేసుకుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇవాళ శనివారం కావడంతో ఏకాదశి శనివారం కార్తీక మాసంలో వచ్చినటువంటి తొలి శనివారం కావడంతో పెద్ద ఎత్తున శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది అక్కడికి ఒక సెంటిమెంట్ ఉంది వాళ్ళకి. అక్కడికి పెద్ద ఎత్తున వాళ్ళు ప్రతి కార్తీక మాసం శనివారం రోజు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం దాదాపుగా 10,000 మందికి పైగా వచ్చారు. కానీ బందోబస్తు సరిగ్గా లేకపోవడంతో అక్కడ పోలీసుల వైఫల్యంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ శ్రీకాకుళం ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి పోలీసులు సంఘటన స్థలం అనుకున్నారు. సహాయ విస్తరణ ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో నిన్న మొన్నటి వరకు
నిన్న మొన్నటి వరకు ఈ వరదల బీభత్సం జరిగింది. అది మరొక ముందే పెద్ద ఎత్తున తుఫాను ఇన్సిడెంట్ జరగక ముందే ఇంత పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరగడం మాత్రం ఒకసారిగా ప్రజలంతా కూడా భయభ్రాంతులయ్యారు. అక్కడ టెంపుల్లోకి ఏకాదశి కావడంతో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులు భారీగా ఆలయంలోకి రావడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రైలింగ్ ఊడిపోవడంతో కింద ఉన్నటువంటి భక్తుల పైన రైలింగ్ పడిపోయింది. దాంతో ఆలయంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో, పోలీసులు లేకపోవడంతో భారీ ఎత్తున అనుకోని స్థాయిలో ఊహించని రీతిలో భక్తులంతా కూడా రావడంతో తొక్కిసలాట జరిగింది. 9 మంది ప్రస్తుతానికి మృత్యువాత పడ్డారు. ఇంకా లైన్లలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ప్రస్తుతానికి ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడికి పోలీసులు చేరుకుంటున్నారు. ఈ విషాదానికి సంబంధించి ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎట్లాంటివి ఇట్లా జరిగినా కూడా దాంట్లో ఆ రాష్ట్రంలో పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తొక్కిసలాట జరిగే కంటే ముందు అప్పటికే భక్తులు భారీగా వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో స్థానికులు చాలా మంది పోలీసులకు ఫోన్ చేసినప్పటికీ ఎట్లాంటి బందోబస్తు సరిగ్గా చేయకపోవడంతో కేవలం తూతూ మంత్రంగా పోలీసులను ఏర్పాటు చేయడం, ప్రభుత్వం తరఫున అక్కడికి వచ్చినటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది. రెగ్యులర్ గా ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశితో ఆ టెంపుల్ కి కొంత ప్రాచుర్యం ఉంది. అనుకున్నటువంటి కోరికలు కోరుకుంటే ఇక్కడ జరుగుతాయనేటువంటి నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అవుట్స్కట్స్ నుంచి ఎక్కువగా ఇక్కడ చేరుకుంటారు. అయితే వాళ్ళంతా కూడా ఇక్కడికి వస్తున్న సందర్భంలో రెగ్యులర్ గా బందోబస్తు ఏర్పాటు చేస్తారు. కానీ ఊహించని రీతిలో భక్తులు రావడం, ఆ రైలింగ్ ను పట్టుకుని ఊపుతూ అంటే దర్శనం ఇంకా లేట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఆక్రోశించినటువంటి భక్తులు రైలింగ్ ను పట్టుకుని ఊగడంతో ఒక్కసారిగా రైలింగ్ కింద పడిపోయింది. దాంతో కింద ఉన్నటువంటి భక్తులు 9 మంది వరకు చనిపోయారు. దీంట్లో మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళ 9 మందితో పాటు ఇంకా కొంతమంది కింద ఉన్నారు. వాళ్ళని గుర్తించే పనులు కొనసాగుతోంది. ఈ విషాదానికి సంబంధించి ప్రస్తుతానికి ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ 9 మంది అధికారికంగా చనిపోయినటువంటి సమాచారం మాత్రం వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం మరి కాసేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ తొక్కిసలాటకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అయితే మనకు తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఆల్ రైట్ భాస్కర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.